హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం। నేను శంకర్ గౌడ్। ఈటల రాజేందర్ మెజారిటీతో గెలిపించుకోవాలి, ఈటల రాజేందర్ ను మెజారిటీతో గెలిపించుకోవాలి ఎవరంటున్నారు? మల్కాజ్గిరి ప్రజలు అంటున్నారు। మల్కాజ్గిరి ప్రజలు మొత్తం కలిసి ఈటల రాజేందర్ ను మెజారిటీతో గెలిపించుకోవాలి అంటే ఒక్కసారి చూద్దాము, అందులోకే పబ్లిక్ మొత్తం ఏమంటున్నారు రాజేందర్ గారి గురించి తెలుసుకుందాం మనం। తర్వాత ప్రతి బూత్లో ప్రతి ఓటర్లో కలిసి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు। గురువారం అల్లంపూర్ డివిజన్ గాయత్రి నగర్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అల్లాపూర్ డివిజన్ బూత్ స్థాయి కమిటీ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా పులిగొల్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త వీర సైనికుడిలాగా పనిచేసే మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు। రాష్ట్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు। ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసము పనిచేసే ఈటల రాజేందర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరము మనందరిపై ఉందన్నారు। తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కష్ట నష్టాలను కోర్చి పనిచేసిన నాయకుడు ఈటల రాజేందర్ అని గుర్తు చేశారు। అదేవిధంగా కరోనా విపత్తు సమయంలో ఆరోగ్య మంత్రిగా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిన మహానాయకుడు రాజేందర్ కొనియాడారు। ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి త్రిలోక్ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బొంత హరికృష్ణ, నాయకులు అంకితో పాల్గొన్నారు। కాబట్టి ఒక్కసారి తెలంగాణ సోదరులారా బాగా ఆలోచన చేయండి। ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ గారు ఇంత ఒక గొప్ప నాయకుడని మల్కాజ్గిరి ప్రజలు చెప్తున్నారు। ఎందు గురించి? మల్కాజ్గిరి ప్రజలు ఈటల రాజేందర్ గారిని కోరి గెలిపించుకోవడంలో అర్థం ఏమిటంటే, ఈటల రాజేందర్ బాల్యము, వాళ్ళ తల్లిదండ్రి, ఆయన ఎడ్యుకేషను, ఆ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత యూత్, తర్వాత ఆయన పడ్డ కష్టము, అక్కడి నుంచి సరే కరెక్ట్గా తెలంగాణ గురించి ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మరి ఎందుకు ఆ ఉద్యమకారుడిగా ఆయన తెలంగాణను గెలిపించుకునే దాంట్లో మెయిన్ ఆయన ఒక పెద్ద పాత్ర ఉందని తెలుస్తున్నది। కాబట్టి ఈటల రాజేందర్ గారు ఇప్పుడే కాదు, మొదటి నుంచి ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజల గురించి ప్రాణాలు ఇచ్చే నాయకుడు, ప్రజల మనసును మనసుతో కొనుక్కున్న నాయకుడు। కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఇప్పటికీ 6 సార్లు బ్రహ్మాండంగా గెలిచి ఒక ఉద్యమకారునిగా ఉండి 2019లో రియల్గా ప్రాణాలు పోయే టైంలో ఈ కరోనా మూమెంట్లో ఆయన చేసిన సేవలు ఎవరు చేయలేదు, ఏ పార్టీ నాయకుడు చేయలేదు। ఆ రోజులలో బీఆర్ఎస్ నుంచి, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్, ఆ బీఆర్ఎస్లో ఉండి ఏ నాయకుడు బయటికి రాకున్నా తన ప్రాణాల గురించి లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రమంతా పర్యటించి ప్రతి ఒక్కరికి, ప్రతి హాస్పిటల్ 24 గంటలు మొత్తం డాక్టర్లను నిద్రపోయకుండా ప్రజలకు సేవ చేసిన గొప్ప నాయకుడు ఈటల రాజేందర్ గారు। కాబట్టి చిన్నప్పటి నుంచి అయినా ఒక ఆన్సరబుల్గా, ఒక తెలివిగా చదువుకోవడమైనా, ఆయన ఫ్రెండ్లీగా ఒక యూత్గా, తర్వాత ఆయన అక్కడి నుంచి ఒక ఉద్యమకారుడిగా, తర్వాత యూత్ను కనెక్ట్ అయిపోయి, తర్వాత ఎక్కడ ఉన్నా ప్రజల మనసు దోచుకొని ప్రజల గురించి ఈ నాయకత్వం వహించి ఆయన ప్రజల ప్రాణాలు కాపాడి లాస్ట్ ఇంత కష్టపడ్డ నాయకునికి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత మంచి నాయకుని చూసి బలి చేసిండు। అంటే ఈరోజు కష్టపడ్డ వారికి ఎక్కడ నీతి నిజాయితీ ఉంచిండ్రు, ఎక్కడ న్యాయం ఉంచిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు? ఆయన పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కావు। రాష్ట్ర ప్రజల గురించి మార్నింగ్ ఇంట్లోకి వెళ్తే 24 గంటలు కష్టపడి పాపం కరోనాలో ఆయన సేవలు ఎనలేని సేవలు, అవి మామూలు సేవలు కావు। కాబట్టి ఈ రోజులలో మళ్ళీ తిరిగి ఆయన గురించి ప్రజలకు నచ్చి భారతదేశానికి పెద్ద కాన్స్టిట్యూన్సీ అయిన పార్లమెంట్ ఎలక్షన్లో ఒక మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి గెలిపించుకొని తిరిగి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ 1, తర్వాత మొత్తం 7 నియోజకవర్గాలలో ఇదే రాజేందర్ గారితో ఒక బ్రహ్మాండమైన సేవ చేయించుకొని డెవలప్ చేయించుకోవాలి। అగరు ఈసారి గెలిస్తే ఖచ్చితంగా 100%
మొత్తం 17 సీట్లలో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎవరికి రాదంటున్నారు. దేవుడు దయ వల్ల ఆ మెజారిటీ వచ్చిన తర్వాత సెంట్రల్ నుంచి ఆయన మినిస్టర్ అయిపోతే మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి ఒక మంచి నాయకుడు, భారతదేశంలో ఇంత మంచి కాన్స్టిట్యున్సీని తెలంగాణ రాష్ట్రంలో ఉండడము మా అదృష్టము, మా నాయకుడు మా గురించి రేపు సేవ చేస్తాడనే కాన్ఫిడెంట్తో అందరు కష్టపడి ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ విషయంలో కార్యకర్తలు చాలా ప్రేమ ఈటల రాజేందర్ గారు అంటే. ఎందుకంటే ఆయనలో ఉన్నది ఏంటిదంటే ఒక యుగో ఉండదు, గర్వం ఉండదు. ఆ చిరునవ్వుతో మల్లె పువ్వు ఒక వజ్రం లాంటి, కొయ్యూరు వజ్రం లాంటి నాయకుడు అని మల్కాజ్గిరి ప్రజలు చెప్తున్నారు. మరి చూడాలి, ఈ మల్కాజ్గిరి ప్రజలకు దేవుడు టైం సహకరించి ఆయనని గెలిపించి సెంట్రల్లో ఒక మినిస్టర్ అయిపోయి డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఈ ఆలోచనకు ఈటల రాజేందర్కు గొప్ప మెజారిటీ ఇవ్వాలని వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు, దూసుకుపోతున్నారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసేసి ఆయనను గెలిపించడంలో ముందుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులలో అందరికంటే బ్రహ్మాండమైన గొప్ప నాయకుడని ప్రజలకి అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ ఉన్న మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి మరి ఏమంటున్నాడు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం అల్లంపూరు గాయత్రి నగర్లోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షన అల్లాపూర్ డివిజన్ బూత్ స్థాయి కమిటీ ప్రకారము, తర్వాత రాజేందర్ గారు చేసిన ఉద్యమ సమయంలో ఎన్నో కష్ట నష్టాలు, సాధక బాధలు, మనుషుల గురించి ఆలోచన చేసి ఒక్కరోజుకి ఇంట్లో ఉండకుండా ఇంత గొప్ప ప్రజలకు మేలు చేసిండు. తర్వాత కష్ట నష్టాలు కోర్చుకొని పనిచేసిన నాయకుడు. తర్వాత ఈ రాజేందర్ అని గుర్తు చేశారు ప్రజలు. అదేవిధంగా కరోనా విపత్తు సమయంలో ఆరోగ్య మంత్రిగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేసిండు. తర్వాత ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి త్రిలోక్ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బొంత హరికృష్ణ, నాయకులు మొత్తం అందరు కలిసి ఈ ఈటల రాజేందర్ గారి గురించి భారతదేశంలో ఇంత మంచి కాన్స్టిట్యున్సీని గెలిపించుకున్న తర్వాత మనందరికీ మేలవుతుంది, నేను ఇంకా తెలంగాణ రాష్ట్రానికి మంచి నాయకుడు వచ్చిందని ఇదొక భారతీయ జనతా పార్టీలో గొప్ప నాయకునికి ప్రజలు ముందుకు దూసుకుపోవడం జరుగుతున్నది. కాబట్టి మన 9 టీవీ తరపున మల్కాజ్గిరి ప్రజలు కోరినట్టుగా మన 9 టీవీ ఇక్కడ ఎప్పుడు కనిపిస్తుంటుంది, మీరు చూడండి. మన 9 టీవీకి ఈటల రాజేందర్ గారి తరపున తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. కానీ మీ ప్రజల గురించి, మీ గురించి ఎల్లవేళలా మన 9 టీవీ ఉంటుంది. తర్వాత మన ఈటల రాజేందర్ గారు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి 7 నియోజకవర్గాల మేడ్చల్, తర్వాత మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఆయన గెలిచి తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని విజ్ఞప్తి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటిదంటే సెంట్రల్లో మళ్ళీ 3వ సారి వస్తే ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు 100% మినిస్టర్ అవుతాడని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విషయంలో రాజేందర్ గారు గొప్పగా ఆయన ఎప్పుడు ఎల్లవేళలా అందరికీ సేవా నాయకుడు, మనసు దోచిన నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల గురించి ప్రజల మెప్పు కోరిన నాయకుడని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు.